ఓ కాళ్ళ మళ్ళా బీఆర్ఎస్ఏ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ కథ ఎట్లుండబ్బా? కేసీఆర్ సార్ సీఎం, రేపో మాపో రామన్న సీఎం అని లీకులు. హరీష్ రావు సార్ గురించి ఓ తీర్లా, సంతోష్ రావు గురించి ఇంకో తీర్లా చర్చలు నడుస్తుండే. అంతా మంచిగుంటే మన కవితక్క ఇట్లనే మాట్లాడనో, 10 ఏళ్ల ఏల్వడిని నియంగానే ప్రశ్నించునో, రాజకీయంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వలం చెప్పలేముల్లా. మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి, ఇచ్చిన హామీలు వెంటనే. కరీంనగర్ లో కవితక్క ఉద్యమకారుల ఉద్యమం సురు చేసిందుల్లో మందిని జమగట్టుకొని పోయి సర్కార్ జాగాలో టెంట్ వేసి ధర్నాకు కూకుంది. అట్లనే జాగృతి తరపున గుడిసెలేసిండ్రు, పొయ్యి ముట్టించి వంట వార్పు చేసిండ్రు, బంతి పువ్వ తిన్నది. తెలంగాణ కోసం కొట్లాడినోళ్లకు 250 గజాలు ఇండ్ల జాగా నెలకు 25,000 పింఛన్ ఇయ్యాలనేది మేడం డిమాండ్. మనమే చెప్పినాం 1200 మంది అమరులైందని చెప్పినాం, 540 మందికి ఇస్తుంది, మిగతా వాళ్ళకి ఇవ్వకపోతుంది. బీఆర్ఎస్ వల్ల అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు మస్తు అన్యాయం చేసిండ్రు, ఎవరికి ఇలువ ఇయ్యలేదని ఎన్నో యాద్ చేసింది. వేరే వేరే పార్టీలకి వచ్చినటువంటి వాళ్ళు మరి ఏమన్నారు అన్నాడు, ఉద్యమకారులు అంటే ఉరికించి కొడతామన్నారు. వాళ్ళ మీదనే మనం కొట్లాడినాం తెలంగాణ రావాలని. వాళ్ళందరూ ఉద్యమ పార్టీలకు వచ్చి వాళ్ళు మన మీద పెత్తనం చేసుడు, వాళ్ళు మనని అవమానం చేసుడు, వాళ్ళు మన మీద కేసులు పెట్టుడు. సెక్రటేరియట్లకు పోతే ఇక్కడ మీకేం పని, ఉద్యమం అయిపోయింది అన్నటువంటి మాటలను చాలా మంది ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు. ఈ సర్కారన్న ఉద్యమకారులకు న్యాయం చేయాలి, అప్పటిదాని కూకోనానికి వచ్చింది కవితక్క. పెద్ద భౌగోళిక ప్రదేశం తెలంగాణ కోసమే కొట్లాడి తెచ్చుకున్నాం మనం. ఈ చిన్న 5 ఎకరాల ముక్క, దీన్ని తెచ్చుకోలేమా?